ఇన్ఛార్జ్ మేడం లాగా వస్తున్నారు, ఇన్ఛార్జ్ మేడం లాగా పోతున్నారు. అందుకే నా లేచి నిలబడింది. మామూలుగానే తక్కువ ఏమన్నా వస్తారని నిలబడేస్తాం. నారాయణాద్రి హాస్పిటల్ నీట్నెస్, కేర్, అఫెక్షన్, లవబుల్ పీపుల్, హార్డ్ వర్కర్స్, రియలీ కోఆపరేషన్. బంధువులు మనుషులు కూడా అలా ఉండరు, ఆ విధంగా చూస్తారు పేషెంట్ని. దేవతలు అంటే వీళ్ళే అంటాను నేను. ఎందుకంటే దేవుడి తర్వాత హెల్ప్ చేయడంలో కానీ అన్ని విధాలు కానీ వీళ్ళు చాలా మంచి సర్వీస్ చేస్తున్నారు. ఒక్కరోజు ఫర్ మీ అన్బేరబుల్. బట్ ఎన్ని రోజులు నెలల కొద్దిగా సంవత్సరాల కొద్దిగా ఎంత బాగా పనిచేస్తారు. పేషెంట్ ఏ పరిస్థితిలో వచ్చినా కూడా చూసే ధైర్యం వీళ్ళకి, అది మెచ్చుకోవాలి. నిజంగా చెప్పాలి, వాళ్ళతో ఎంత పేషెంట్స్గా డీల్ చేస్తారంటే చాలా హ్యాపీగా ఉంటుంది. వీళ్ళకి చూస్తే నమస్కరించాలి మేము. సో చాలా చూడండి పేషెంట్స్ ఫుల్గా ఉన్నారు, వాడు ఫుల్. ఇటు సైడ్ కూడా ఉన్నారు, అటు సైడ్ ఉన్నారు. మార్నింగ్ నుంచి 5 గంటల వరకు సర్వీస్. సో ఆసమ్ ఇట్ ఈస్. కమ్ హియర్, యూ ఆల్సో కమ్. వీళ్ళ డ్రెస్సులు చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. నిజంగా మీరందరూ హెల్ప్ చేస్తున్నాము, సర్వీస్ చేస్తున్నామని ఫీల్ కాకూడదు. మీరు స్వర్గము మీకు ముందు ప్రపంచంలోనే మీకు స్వర్గం అనమాట. ఇంత మంచి సర్వీస్ చేస్తారు అందరికీ. ఎక్సలెంట్ పీపుల్. ఐఎమ్ ఆల్సో విల్ కమ్ అండ్ జాయిన్ విత్ పీపుల్. ఏమైనా చెప్పండి కదా, చెప్పండి. హెల్ప్ చేసి మేడం, మీరు కూడా ప్లీజ్ కమ్. చూడండి ఇంత మంచి స్టాఫ్, నిజంగా అప్రిషియబుల్ పీపుల్. రండి మా, మీరు కూడా రండి. ఆడవాళ్ళ ఎదుగుదల ఇప్పుడు ఈ కొంచెం ముందుకు వచ్చి మీరు నాకు ఇక్కడ ఇప్పుడు వీళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేసి ఎంత స్ట్రగల్ చేసి ఉంటే ఈ స్థానానికి పొందింటారు. ప్రతి ఆడపిల్ల కూడా ఇక్కడ అక్కడ అడుగులు వేయకుండా ప్రతి ఆడపిల్ల చదవాలి, ఎదగాలి. ప్లస్ ఈ విధంగా సోషల్ సర్వీస్. సో వీళ్ళు డబ్బుకే కాదు, వీళ్ళు సోషల్ సర్వీస్ డబ్బు కంటే ఎక్స్ట్రా వర్క్ చేస్తున్నారు. నీట్నెస్ కానీ, పిలిస్తే పలకడం కానీ, నేను ఎవరో బట్ ఒక్కరోజు నేను బేర్ చేయలేకపోయినాను. సంవత్సరాలు కొద్దిగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పని చేస్తున్నారంటే నిజంగా వీళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మీ అందరికీ నా తరఫున హ్యాట్స్ ఆఫ్. చాలా మంచి మీ వృత్తి. ఒక టీచరే కాదు, ఒక డాక్టర్ వృత్తి కూడా చాలా మంచిది. ఎంత బాగా ఈమెయితే బాగా పలకరిస్తుంది నాకు. ఈమె నవ్వు ఎంత నాకు ఇంకా రావాలనిపిస్తుంది. హాస్పిటల్ అంటే నాకు భయం. ఇప్పుడు చూడండి వీళ్ళు ఎంత సర్వీస్ చేస్తున్నారు. అందుకే ఆడపిల్లలకి చదవాలి, స్ట్రగల్ చేయాలి, పేరెంట్స్ పేరు నిలబెట్టాలి, హస్బెండ్కి సపోర్ట్గా ఉండాలి, డబ్బు సంపాదించాలి, సెల్ఫ్ అర్నింగ్ మనీ చేయాలి, ప్లస్ మంచి లైఫ్ని చేపట్టాలి. ఒకళ్ళ మీద డిపెండెంట్ కాకుండా. ఆమె రైట్? మీ శాలరీతో మీరు బాగా డిపెండెంట్ కాకుండా ఉన్నారు కదా, ఉన్నారా లేదా? ఏమైనా చెప్పండి మీరు, ఎవరైనా చెప్పాలి ఏమైనా. నేను 3 డేస్గా చూస్తున్నాను. ఈమెకి పిలిచినప్పుడంతా అమ్మ ఇక్కడ నుంచి పిల్లలకి తోసేస్తాయంటే నీట్గా తీసుకెళ్ళి బయట వదిలేయడము. మేము చెప్తే కోపడరు, వీళ్ళు పని చేస్తున్నారు. నువ్వు చెప్తున్నాను ఏమైనా చెప్పండి, మీరేమైనా చెప్పండి. సోషల్ సర్వీస్ అంటే ఏమి మీ సర్వీస్? మా వర్క్ పరంగా మాకు సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. మేము పేషెంట్కి కేర్ ప్రాపర్గా ఇస్తాము. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, దట్ ఈస్ నోన్ యాజ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. చాలు మాకు. సో నారాయణాద్రి హాస్పిటల్ కూడా అప్రిషియబుల్. ఎట్లా పెట్టారంటే స్టాఫ్కి నీట్నెస్, డ్రెస్ కానీ, వాళ్ళ మెయింటెనెన్స్ కానీ, పేషెంట్ని చూడడం కానీ, సెకండ్ రావడం కానీ. నువ్వు కూడా రామ్మా. వీళ్ళ సర్వీస్ కూడా సర్వీస్. వీళ్ళ సర్వీస్ ఏం పర్వాలేదు. వీళ్ళ సర్వీస్ కూడా చూస్తున్నాను. అబ్బా అన్నారు, చీ అన్నారు, పేషెంట్కి తుడుస్తా అంది. నేనంతా కూడా చాలా హ్యాపీగా అనిపించింది నాకు. సో అందరూ అమ్మాయిలు, ప్రతి అమ్మాయి చదవాలి, పని చేయాలి, సెల్ఫ్ అర్నింగ్ చేయాలి, మనీ పేరెంట్స్ పేరు నిలబెట్టాలి, ఎదగాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అండ్ ఆల్. బాయ్.